హాయ్ హలో అందరూ బాగున్నారండి. ఈరోజు మనం తెలుగు వాళ్ళం మన ఇంటి ముందు గుమ్మం ముందు ముగ్గులు వేసుకుంటే ముగ్గులకే అందం. ఆ ఇంటికి అందం వస్తుంది. ఆ ఇంటి ముందు ఆ వీధిలో నడుస్తుంటే ఆ ఇంటి ముందు వేసిన ముగ్గుల్ని బట్టి ఆ ఇల్లు ఎంత ఆనందంతో సంతోషంతో ఉ- ఆనంద ఊగిసలాడుతుందో అందరికీ అర్థమవుతుంది. అలాంటి లోగిళ్ళ ముందు ఎందుకు ముగ్గు వేస్తారో మనం తెలుసుకుందాం. ఈరోజు వీడియో పూర్తిగా విని మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి, కామెంట్ పెట్టండి. మీరు షేర్ చేసినందువల్ల, లైక్ చేసినందువల్ల మరికొన్ని వీడియోలు అందుబాటులోకి వస్తాయి. కొంతమంది నన్ను ఎంకరేజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక వీడియోలోకి వెళదాము. మన ఇళ్ళ ముందు ముగ్గులు ఎందుకు వేస్తారో దాని గురించి తెలుసుకుందాం. ముంగిళ్ళు, ముఖ్యంగా తెలుగువారి లోగిళ్ళు కళకళలాడేది ముగ్గులతోనే. వీటిని రంగవల్లులు, రంగవల్లికలు అని కూడా అంటారు. ఈనాటి వారు అన్ని ప్రాంతాల వారికి అర్థమయ్యే విధంగా రంగోలీ అని అంటున్నారు. రంగోలీ అన్నా రంగవల్లిక అన్నా అందులో రంగ అన్నమాట ఉంది కదా, అందుకని ఇవి రంగులతో వేసేవని చాలామంది అభిప్రాయం. ముగ్గులు లేదా రంగవల్లులు రంగులతో వేస్తే వేయవచ్చును, కానీ రంగులతో మాత్రమే వేయాలనే నియమం లేదు. నిజానికి పైన ఎన్ని రంగులు వేసినా మౌలికంగా ముందు వేయాల్సింది ముగ్గుతోనే కదా. ముగ్గుతో వేసినవి కనుక ముగ్గులు అన్నారు. ముగ్గులు వేయటానికి ఉపయోగపడే చూర్ణం కనుక దానిని ముగ్గు అన్నారో తెలియదు, కానీ రెండిటికి అవినావభావ సంబంధం ఎక్కువే. ముగ్గు వేసే పొడిని ముగ్గు పిండి అని కూడా అంటారు. ముగ్గులని గుల్ల ముగ్గుతోనూ, బియ్యపు పిండితోనూ, రెండూ కలిపిన మిశ్రమంతోనూ కూడా వేసే పద్ధతి ఉంది. ఇంట్లో దేవుడి మందిరం దగ్గర, తులసి కోట వద్ద పసుపు రాసిన గుమ్మాల అంటే ద్వారం మీద అన్నమాట ముగ్గుల్ని బియ్యపు పిండితోనే వేయడం సాంప్రదాయంగా వస్తుంది మనకి. ఇంటి బయట, పెరట్లలోనూ ఇతర ప్రదేశాలలోనూ వేసే ముగ్గులు ముగ్గుతో వేయడం అలవాటుగా వస్తుంది. దీనికి కూడా ఒక కారణం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. వీధులలో చెత్తా చెదారం పేరుకుపోయి మురికి, దోమలు, నుసుములు మొదలైనవి వ్యాపించకుండా ఉండేందుకు గ్రామ పంచాయతీ వారు కానీ, మున్సిపాలిటీ వారు కానీ మురికి వాడలలో గుల్ల ముగ్గు చల్లడం అందరికీ తెలిసిన విషయమే. దానికి కారణం ఏమిటి? గుల్ల ముగ్గు చాలా ఘాటుగా ఉంటుంది. ఎన్నో రకాలైన సూక్ష్మజీవులు దాని ఘాటుకి మరణిస్తాయి. తేలికగా, సునాయాసంగా సూక్ష్మక్రిములను నశింపచేసే ఉపాయం ఇది. అయితే పెద్ద మొత్తం మీద చేస్తారు కనుక త్వరగా చల్లేసి పని పూర్తి చేయాలని ఉంటుంది వారికి. కనుక కుప్పలుగా పోస్తూ ఉంటారు. కానీ ఆ దృశ్యం చూడటానికి అసహ్యంగా ఉంటుంది. కనుక ముగ్గులు నిత్య జీవితంలోని ప్రతి అంశాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దటం భారతీయుల విశిష్టత. రకాల విషయం కూడా అంతే. ఇంతింత ముద్దల్లాగా వికారంగా కనబడకుండా ఆ ముగ్గు చల్లటాన్ని అందంగా, ఆకర్షణీయంగా, కళాత్మకంగా మలిచారు మన ఇంటివారు. ఇంటి పరిసరాల్లో నుండి ఒక్క సూక్ష్మజీవి కూడా గుమ్మం దాటి లోపలికి వచ్చే వీలుండదు. కనుక తప్పనిసరిగా ప్రతిరోజు గుమ్మంలో ముగ్గు వేసి తీరాలని పెద్దలు చెప్పిన మాట. పిండితో ముగ్గు వేయటం దీనికంటే దేనికో మనం చీమలు మొదలైన వాటికి ఆహారం కోసం, వాటికి ఆహారం ఇవ్వటానికి కూడా కారణాలు ఉన్నాయి. ఒకటి భూతదయ, రెండవది ఆహారం దొరికింది కనుక చీమలు దానిని తిని ఇంకా లోపలికి రావు అని. మారీచుడు రాముని గొంతుతో అరిచినప్పుడు
సీత మాట కాదనలేక లక్ష్మణుడు రామునికి సహాయంగా వెడుతూ సీత రక్షణ కోసం 3 గీతలు గీశాడని, దాటి వెళ్ళిన సీత కష్టాల పాలైందని, ఆ లక్ష్మణ రేఖలకి సంకేతంగా మనం ముగ్గు కర్రలు వేయాలని, ఇది జరిగింది దండకారణ్యంలో కనుక దాక్షిణాత్యులకు ముగ్గు తప్పనిసరి అని ఒక కారణాన్ని చెబుతూ ఉంటారు. లక్ష్మణుడు గీతలు గీసిందే నిజం కానప్పుడు ముగ్గు వేయడానికి అది కారణం అనడం ఎంత సమంజసం? ఆరోగ్య దృష్టియే ప్రధానమనటం సమంజసం. దీనికి ఒక ఆధారం కూడా కనబడుతుంది. మిగిలిన కాలం అంతా ఏదో చిన్న ముగ్గు వేసి సరిపుచ్చిన వారు కూడా ధనుర్మాసం వచ్చిందంటే పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. అది తెల్లవారుజామున. ఎందుకంటే అప్పటికి పంట పొలాలు పంటలు ఇంటికి రావడంతో ఖాళీగా ఉంటాయి. వాటిని ఆశ్రయించుకుని ఉన్న రకరకాలైన సూక్ష్మజీవులు, దోమలు మొదలైన పురుగులు రాత్రి ఎక్కడో అక్కడ తలదాచుకుని తెల్లవారుజామున ఆశ్రయం కోసం వెతుకుతూ వస్తాయి. వాటిని రానియకుండా ఉండాలంటే ఆవు పేడతో కళ్ళాపి చల్లి ముగ్గులు వెయ్యాలి. ఆవు పేడకి క్రిమిసంహారక గుణం ఉంది. ఈ కారణం చేతనే ప్రతి శుభకార్యంలోనూ ముందు ఆవు పేడతో వలకి ముగ్గులు వేయటం సంప్రదాయంగా వస్తోంది. దానితో అంతకు ముందున్న క్రిములు పోవటమే కాకుండా 10 మంది రావడం వల్ల వచ్చే కాలుష్యం నివారించబడుతుంది. తాంత్రిక సాధనలో భాగమైన యంత్రాన్ని ముగ్గు అంటారు. కొన్ని రకాలైన సాధనాలలో యంత్రాలను నేలపై రకరకాలైన రంగులతో తీర్చిదిద్దుతారు. వస్తువులతో పాటు బలి ఇచ్చే జంతువుని కానీ మనిషిని కానీ యంత్రం మధ్య కూర్చోబెడతారు. భవిష్యత్తు తెలుసుకోవడానికి కూడా ఎవరైనా ఒకరిని ముగ్గులో కూర్చోబెట్టి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడతారు. అందుకే ఎవరైనా వారి ఇష్టానికి వ్యతిరేకంగా తమకు అనుకూలంగా ప్రవర్తించేట్టు చేస్తే ముగ్గులోకి దింపారు అనడం వింటూ ఉంటాము. ఒకప్పుడు దక్షిణాన అన్ని మత సాంప్రదాయాల్లోనూ తాంత్రికత అంతో ఎంతో ప్రవేశించింది. షట్కోణం కుండలినికి సంకేతం, అష్టదళ పద్మం పద్మానికి గుర్తు మొదలైనవి. ఇవి గీతలు కోణాలుగా మాత్రమే ఉంటాయి. చుక్కలు పెట్టి కలపడం లేదా చుక్కల చుట్టూ మెలితిప్పడం ఉండవు. ఆదిశంకరుల తర్వాత తాంత్రిక సాధనల ప్రాచుర్యం తగ్గింది. యంత్రాలు కొన్ని ముగ్గుల రూపంలో మిగిలి ఉన్నాయి. వీటిని తప్పనిసరిగా దేవుడి దగ్గర వేయటం మాత్రమే ఆచారంగా మిగిలింది. ముగ్గులలో కళాత్మకతయే కాదు, భావుకత కూడా ఉంది. పురాణ విజ్ఞానం ఉంది, ఖగోళ పరిజ్ఞానం ఉంది. ప్రకృతి పరిశీలన, అవగాహన, తదాత్మ్యం కనిపిస్తాయి. ముగ్గులకు పెట్టిన పేర్లు ఈ విషయాన్ని తెలియజేస్తాయి. మారేడు దళం, అష్టదళ పద్మం, నాగబంధం మొదలైనవి ముగ్గులకున్న పవిత్రతను సూచిస్తాయి. చేప ముగ్గు, కూర్మం మొదలైనవి పురాణ విజ్ఞానాన్ని తెలియజేస్తాయి. స్వర్గద్వారాలు, రథం ఖగోళ విజ్ఞానాన్ని సామాన్యులకి గుర్తు చేస్తాయి. ధనుర్మాస సమయంలో వేసే గుమ్మడి పండు, వరికంకులు ఆ సమయంలో వచ్చే పంటలను గుర్తు చేస్తాయి. ఇక మల్లెపందిరి, ఉయ్యాల మంచం ఇలా స్త్రీల మనోభావాలకు దర్పణం మాత్రమే కాక వారి సృజనాత్మకతను ప్రతిబింబిస్తాయి ముగ్గులు. సమకాలీన అంశాలు, భావాలు, ఉద్యమాలు కూడా ముగ్గులలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. స్వాతంత్రోద్యమ కాలంలో జెండాలు ముగ్గుల్లో చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ స్వాతంత్ర దినం, గణతంత్ర దినం వంటి సందర్భాల్లో జెండాలున్న ముగ్గులు ఎన్నో కనబడతాయి. నక్షత్రాల లాంటి చుక్కలు పెట్టి వాటిని అందంగా కలుపుకొని పోతూ నక్షత్ర మండలం దిగి వచ్చిందనే భ్రాంతిని కలిగించగలరు మన మహిళామణులు. వీధిలో ఒక ఇంటి ముగ్గు పక్క ఇంటి ముగ్గుతో కలుపుతూ ఊరి చివరి వరకు ఒకే ముగ్గులాగా భాషించే విధంగా